రేపు ఇంట్లో అందరికీ భోజనం వడ్డించడం కూడా నువ్వు నేర్చుకోవాలి కదా. ఆ, అవును మేడం. అవును మేడం అని ఇలా చూస్తూ ఉంటావే, అందరికీ వడ్డించు మరి. రామ్మా వడ్డించు. ఉమ్. అమ్మా ప్రీతి, మేము నీకోసం స్పెషల్ కర్రీస్ చేయించామమ్మా. వాటిని నువ్వెక్కువ తినాలి. లోపలున్న బిడ్డకి కావలసిన పోషకాలన్నీ ఆకుకూరల్లోనే ఉంటాయి. సరేనా? అలాగే అత్తయ్య గారు. అదిగో చూడు, ఎంచక్కా వేడివేడి కూరలతో అందరూ భోంచేస్తా ఉండారు. కానీ నువ్వు నీ పరిస్థితి ఏమై ఉండదో చూడు. వాళ్ళనట్ట చూస్తా ఉంటే నాకు కడుపు నిండా తినాలనుంది. నేను కూడా వెళ్తానమ్మి. అమ్మా, ఆ? నేనిక్కడ కడుపు మార్చుకుని ఉంటే నువ్వు వెళ్ళి పుష్టిగా భోజనం చేస్తావా? అసలు నా కన్న తల్లివేనా? నాతో పాటు ఇవాళ నువ్వు పస్తుండాలి. ఓసే, ఏందమ్మి నీ శాడిజమా? నువ్విది శాడిజం అనుకున్నా, బోడిజం అనుకున్నా నాకు సంబంధం లేదు. నువ్వెళ్ళి ఇప్పుడు తింటే కూడా నీతో నాకు ఏ సంబంధం ఉండదో చెప్తున్నా. నేను నిన్ను అస్సలు పట్టించుకోను. అమ్మి, ఏందమ్మి ఈ బ్లాక్ మెయిలింగ్? ఆడ అందరి సంతోషాన్ని చూస్తా ఉంటేనే ఈ కడుపు మండిపోతా ఉండదు. దానికి తోడు ఆకలితో నా కడుపు మాడుస్తావా ఏంది? అమ్మా, ఇవాల్టికి మనం భోజనం చేయకపోయినా, కడుపు నిండకపోయినా కడుపు మంట చల్లారిపోయేలా కాన్సెప్ట్ డిజైన్ చేశాను. ఏందమ్మి ఆ డిజైను? అమ్మా ప్రీతి, ఇక నుండి కొంచెం కొంచెం అన్నం పెట్టుకుని చిన్న చిన్న ముద్దలు తింటూ పోతే కుదరదు. లోపల పాపాయి కూడా నువ్వు తినే భోజనం షేర్ చేయాలి. అదిగో, నీకోసం ఈరోజు స్పెషల్గా నా చేత్తోనే పన్నీర్ కర్రీ చేశాను. ఇదంతా నువ్వే తినాలి. వేసుకో. ఏంటి పిన్ని, ఇంటి వారసుని బొజ్జలోనే బాహుబలిలా తయారు చేస్తావా ఏంటి? అంతే కదా మరి. అంటే ఏంది నువ్వు వేసిన కాన్సెప్టు? ప్రీతి తినే ఆ పన్నీరు కర్రీతో ఇంట్లో కన్నీరు మొదలవబోతోంది. ఆ కడుపు ఇక్కడే కరిగిపోతుంది.
ప్రీతి అయ్యో ప్రీతి ప్రీతి అమ్మ ప్రీతి అమ్మ ప్రీతి ప్రీతి అమ్మ ప్రీతి అమ్మ ప్రీతి ప్రీతి అమ్మ ప్రీతి ఏమైందమ్మా? ప్రీతి ఏమైంది? రోహిత్ కడుపులో వికారంగా ఉంది. ఆ, కొంతంత అదోలా ఉంది. నా వల్ల కావట్లేదు రోహిత్. రోహిత్ తొందరగా డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్ గారు, భోజనం చేసిన వెంటనే తను ఇలా అయిపోయిందండి. వామిటింగ్ చేసేసుకుంది. ఐ థింక్ తిన్న భోజనంలోనే సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగింది. బట్ లక్కీగా వామిటింగ్స్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి కంగారు పడకండి. చాలా వరకు తిన్నది వెంటనే బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మయ్యా, డాక్టర్ గారు, మా ప్రీతికి ఏ ప్రాబ్లం లేదు కదా? హ, కడుపులో బిడ్డ సేఫే కదా? మీరేం కంగారు పడకండి. తిన్న భోజనం డైజెషన్ అయి ఉంటే బాడీలో పాయిజన్ ప్రభావం పెరిగి పిండానికి ఎఫెక్ట్ అయి ఉండేది. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. లోపల బిడ్డ హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్.